నమస్కారం. సభకి సభాధ్యక్షులు శేఖర్ ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణకి ఒక చేతితో నిర్వహిస్తున్నందుకు, ఆయన రెండు చేతులతో నిర్వహిస్తే ఎంత బాగుండేదో కనీసం ఒక్క చేతితో ఇంత గొప్పగా నిర్వహిస్తున్నారు ఆయన. ధన్యవాదాలు సార్. సభ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్సులు, అభినందనలు, అభివాదాలు. ఈ నా ప్రసంగాన్ని ఈ పుస్తక పరిచయం చేసే ముందు ఒక చిన్న మనవి ఏంటంటే, గురజాడ చేసిన రచనలు అన్నీ మహిళల కోసమే, మహిళా పాత్రలతో కూడినవే. కాబట్టి ఈ సమావేశంలో ఈ వేదిక మీద 1/6 వంతు మాత్రమే మహిళలకు చూడదక్కింది. కాబట్టి కొంచెం సభలో ఉన్న మహిళలందరూ వచ్చి మాతో స్టేజ్ వేదిక పంచుకోమని 2 నిమిషాలు ఫోటో కోసం మా కోసం రమ్మని కోరుతున్నాను. మహిళా మండలి రెడీ. ఆడవాళ్ళే కదా పిలిచారు. విశాఖ సంప్రదాయ సాహితీ భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి నా తరపున, అరుణ గురజాడ తరపున స్వాగతం. యువ చైతన్య దినోత్సవం మనం జరుపుకుంటూ ఉంటే చైతన్యం మిగిలింది ఇక్కడ. యువతి యువకు అక్కడికి వెళ్ళిపోయారు హాల్లోకి. కాబట్టి ఇక్కడున్న యువతి యువకులు మనంతా కలిసి ఈ చైతన్య దినోత్సవాన్ని ఈ ప్రసంగాల రూపంలో పెద్దలు ఇంకా చెప్పేవలసిన చెప్తారు. వాటిని వీటితో గడుపుతున్నాం. ముందుగా ముఖ్యంగా పుస్తకాలని కొంతవరకు పరిచయం చేస్తాం, వాటి వివరాలు చెప్తాను. తర్వాత కొంచెం లోతుకి వెళ్ళి ప్రయత్నం చేస్తాం సమయాన్ని బట్టి. అధ్యక్షులు మాట్లాడారు కాబట్టి 5 నిమిషాలు ఎక్కువ తీసుకుని అనుకోరు, కాదు పర్వాలేదు. ఈ గురజాడ రాసిన కథలు ఎన్నో లేవు అని శ్రీభాష గారు కూడా వచ్చించారు. కరెక్ట్గా ఎన్నో లేవు, కానీ అన్నీ మంచివే, అన్నీ గొప్పవే, ఏదో రకంగా గొప్పవే. గురజాడ తెలుగు కథానికకి ఆద్యుడు. విద్యార్థాలు రాయడంతో పాటుగా తెలుగు కథానికకి ఆద్యుడు. దిద్దువాడి అనే చిన్న కథతో మొదలుపెట్టి ఆయన తెలుగు కథానిక సాహిత్యాన్ని ఇంకొక వైపు తిప్పేశారు. ఎందుకంటే అందులో కథనం వైపు చూసినా, కథాంశం వైపు చూసినా, కథను నడిపే తీరు చూసినా, ముగింపు చూసినా
అది ప్రతి ఒక్కరూ కథలు రాయాలి అనుకుని ప్రతి ఒక్కరూ చదవవలసిందిగా మనం వింటూ ఉంటాం ఆచార్యుల దగ్గర నుంచి. అలాంటి తొలి కథానిక మన తెలుగుకి అందించిన గురజాడ ఎక్కువ రాయలేదు, కానీ రాసినవి కొంచెం పదునైన భాషతో చక్కటి సందేశంతో ఇచ్చారు. ఆయన ఏ కథ కూడా ఒక మాట కూడా పొల్లుకోదు, ఒక వాక్యం కూడా అదనంగా ఉండదు, ఒక వాక్యం కూడా తక్కువగా ఉండదు. అలాగే సందేశం లేకుండా రాయడం కథలు ఆయన ప్రత్యేకత. ఇందులో మేము వేసినవి అన్నీ వేశాము. ఆయన నవలని రాసే ప్రయత్నంలో భాగంగా ఏర్పరచుకునే ప్రణాళిక కూడా ఒక కథలాగే వేసింది దీంట్లో, సౌదామిని అనేది. అది ఎంత గొప్పగా ఉంటుందంటే అది ఒక ప్రణాళికని మనం ఎవరికి చెప్పకపోతే అది కూడా ఒక కథ అని అనుకుంటారు. అంత పగడ్బందీగా రాసుకున్న ప్రణాళిక అది. ఇందులో ముఖ్యంగా నేను హైలైట్ చేసిన విషయాలు ఏమంటే గురజాడ యొక్క నిబద్ధత. ఏ రకంగా నిబద్ధత అంటే మొట్టమొదటి కథానిక దిద్దుబాటు అని చెప్పాను కదా, ఆ తర్వాత కమలిని అనే పేరుతోటి రెండవ కూర్పు వచ్చాడు. అంటే మొదటి దాంట్లో సరళ గ్రాంధికం ఉండడం వల్ల దానిని కొంచెం మళ్ళీ మదించి దాన్ని మార్చి కొంచెం వాడుక భాషని దగ్గర తీసుకొచ్చి పుస్తకంలో మళ్ళీ ప్రయత్నం చేశారు. అలాగే కన్యాశుల్కం కూడా 2 కూర్పులు కనపడతాయి మనకి. ఆ కన్యాశుల్కం 2 కూర్పుల్లో భాషా విధమైన వైవిధ్యం ఉంటుంది. ఈ పుస్తకంలో మేము వేసేది ఏమంటే దిద్దుబాటు అది ఒక పేరు, కమల్ని అది వేరే పేరు, రెండింటిలో భాషా విశేషాలు ఉంటాయి. వాటి గురించి ఒక పిహెచ్డి చేసిన గురజాడ సాహిత్యం పిహెచ్డి చేసిన ఆవిడతోటి వ్యాసం రాయించడం అదొక ప్రత్యేకత. అలాగే వేరు విషయాల మీద వేరు కథానికుల మీద వ్యాసాలు రాయించడం. ఉదాహరణకి మీ పేరు ఏమిటి అనే కథానిక మీద అక్కడ అప్పలనాయుడు గారు ఒక వ్యాసం రాశారు వ్యాఖ్యానంతో సైతంగా. మతము విమతము అనే ఒక కథానిక మీద కొందరు ఇద్దరు వ్యాసాలు రాశారు. ఇలాగ దీనికి కారణం ఏమంటే వ్యాఖ్యాన సహిత రాయడంతో ఆంతర్యం ఏమంటే 2 రకాలు. ఒకటి భాషకు సంబంధించిన అంశాలు వెలికి తీయడం, అంటే మనకి మాండలికం ఉంటుంది కాబట్టి దాంట్లో ఆనాటి భాషకి 100 ఏళ్ల నాటి భాషకి మనం కొంచెం దగ్గరగా లేవు కాబట్టి వాటిని పరిచయం చేసే ప్రయత్నం చేయడం ఒకటి. రెండవది అందులో ఉండే విషయ పరిజ్ఞానాన్ని కొంచెం వెలికి తీయడం. ఇప్పుడు మతము విమతం ఉందంటే అది చాలా చిన్న కథ. అది యాక్చువల్గా ఆ చిన్న కథ మత మార్పిడి గురించి చేసినది. ఆయన మత మార్పిడి మంచిదని కానీ చెడ్డదని కానీ చెప్పలేదు, అది మనకు వదిలేసారు చివర. అలాంటి దాంట్లో కొంచెం చారిత్రాత్మకమైన కొన్ని ఆధారాలు ఉన్నాయేమో అని సూచిస్తూ రాసిన ఒక వ్యాసం ఒకటి. అలాగా ప్రతి దానికి మనం రాసాము. అదే కాకుండా ఒకరిద్దరితోటి ఈ ఓవర్వ్యూలాగా రాయించామన్నమాట. వివరమూర్తి గారితో గురజాడ కథానిక ముందు వెనక అనే ఒక మంచి వ్యాసం వేశాము. ఇవి అందరూ చదివిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఇందాక చెప్పినట్టుగా గురజాడ కథలకి ఒక మోస్తరు ప్రాచుర్యం లభించింది. కన్యాశుల్కం అంత లేకపోయినా కథకి కొంచెమైనా ప్రాచుర్యం లభించింది. కానీ ఆయన కవితలకి పెద్దగా ప్రాచుర్యం రాలేదు. మనకు తెలిసిన అక్కడ ఇక్కడ పడుతున్న కథాగేయాలైన కన్యక, పూర్ణమ్మ అవి కొంచెం ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే నాటక రూపంలో చాలామంది పిల్లలతో వేయించిన స్కూళ్ళల్లో కాబట్టి. అంతకుమించి దేశభక్తి గీతం అందరూ పాడుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన దేశభక్తి గీతం ఒక ఖండికలా ఎంత గొప్పదైనా దానికి స్వరాన్ని కూర్చి మనకందరికీ అందించిన ద్వారా వెంకటస్వామి నాయుడు గారిని మనం తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన బాణీలో మన ప్రపంచవ్యాప్తంగా పాడుకునే అవకాశం మనకు కలగడం వల్ల. అలాగే ఈ కవితల్లో నేను చివరి ముందుకు వస్తాను. కవితల్లో 6 పాటలు ఉంటాయి. గురజాడ వారి 6 పాటలు.
అవి నీలగిరి పాటలని. నీలగిరి గుడి సందర్శించినప్పుడు మహారాణి గారు అడిగిన కోరిక మేరకు ఆయన 6 పాటలు రాశారు. అవి కూడా సంగీత బాణిలో రాసినవి, స్వరబద్ధంగాను శాస్త్రబద్ధంగాను సాహిత్యపరంగాను ఉన్నతమైనవి. అవి వాటికి రాజుగారి ఆస్థానాల్లోనే ఉండే ఆయన స్వరకల్పన చేసి స్వరాలు రాశారట. అవి ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి ఎవరు పాడలేదు. కాబట్టి మీరు యూట్యూబ్లో వెతికినా గూగుల్లో వెతికినా మీకు ఎక్కడా నీలగిరి పాటలు కనపడవు. ఈ పుస్తకం ప్రచురించేటప్పుడు ఈ సభ పెట్టే ముందు శేఖర్ మంత్రి గారికి తెలుసు, ఎవరైనా నీలగిరి పాటలు పాడతారేమో బాగుంటుంది సరదాగా అనుకుని ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ దొరకలేదు. నీలగిరి పాటల మీద చిన్నపర్తి దాల్నాయుడు గారు వస్తా ఉన్నారు, ఇక్కడ రాలేదన్నాము. ఆయన రాసిన ఒక చిన్న వ్యాసం ఉంది. ఆ వ్యాసం ప్రత్యేకించి ఆయనతో రాయించాము. ఇంతకంటే లోతుగా రాయాలి అనే ఆలోచనతో నాకు ఎవరు రాయిస్తే బాగుంటుందని ఆ 6 పాటలకి ఇంకొక అమెరికాలో ఉండే మిత్రుడు చిన్న వ్యాఖ్యానంగా రాశారు. దాంతో పాటు ఆయన చెప్పింది వాగిళ్ళ వారు 1907లో వాగిళ్ళ వారు ప్రచురించిన పుస్తకంలో ఇంగ్లీష్లో గురజాడ అప్పారావు గారు చేసిన ట్రాన్స్లేషన్తో పాటు నీలగిరి పాటలు 6 వాటి యొక్క స్వరూపాలు అంటే రాగ స్వరూపాలు నోటేషన్ కూడా దాంట్లో పెట్టారు. ఆ పుస్తకాన్ని ఆయన PDF చేయడం జరిగింది పోయిన గత వారం. కాబట్టి నా దగ్గర స్వరాలు ఉన్నాయి, ఎవరైనా స్వరయుక్తంగా పాడగలిగితే వారితో పాడిద్దామని ఉంది. ద్వారం వెంకట స్వామి నాయుడు గారి మనవడితో శేఖర్ మంత్రి గారు మాట్లాడారు. ఇంకెవరైనా సరే పాడే ఆసక్తి వారు ఆయనతో సంప్రదిస్తే చక్కగా పాడించవచ్చు. అది మీ సహృద సాహితీ గురజాడ ఫౌండేషన్ సంయుక్తంగా చేసే ప్రపంచానికి ఒక కంట్రిబ్యూషన్ ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ పుస్తకంలో మీరు వేసేటప్పుడు చాలా విషయాలు నాకు తెలిసి, వ్యక్తిగతంగా నాకు తెలిసి ఆయన సాంప్రదాయ సాహిత్యంలోనే రాశారు. మొదట సాంప్రదాయబద్ధంగా చందోబద్ధంగా రాశారు. అందులో ఒకటి ఋత శతకం అనేది ఒకటి. శతకంలో ఉందంటారు కానీ మనకు దొరికింది పాతికే దొరికాయి. ఆ పాతిక కూడా అచ్చుతప్పుడుతో మనకి కొన్ని దొరికాయి. వాటిని పరిష్కరించి మనకి నా కోరిక మేరకు మిత్రుడు NCH మాస్టర్ ఉన్నారు హైదరాబాద్లో, ఆయన NCH చక్రవర్తి గారు, ఆయన పరిచయం చేసిన మేరకు ఒక పెద్ద ఆయన ఋతశతకం గురజాడ కవితని ఋతం ఫలాప్రజ్ఞ సత్యవ్రత శతక కవితా సమీక్షణ అనే పేరుతోటి మహాకవి కుమార భారతి శతావధాని డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారు పరిష్కరించి అందులో ఉండే 20 దోషాలని, భాషా దోషాలని సరిదిద్ది పంపించడం జరిగింది. ఆ సరిదిద్దిన ప్రతిని మనం ఈ పుస్తకంలో వేసాము. అదొక ప్రత్యేకత. ఎందుకంటే ఇంటర్నెట్లో వెతికితే అన్నీ దొరుకుతున్నాయి, కానీ అందులో ఏది తప్పు ఏది ఒప్పు కూడా మనకు తెలియదు. ఇందులో వేసింది మాత్రం కరెక్ట్ అయ్యి అందరూ తెలుసుకోవచ్చు. అదేవిధంగా సుభద్ర అనే ఖండిక, పెద్ద ఖండిక, అది 78 పద్యాలతో ఉండే ఖండిక, అది కూడా అసంపూర్తిగా ఉందంటేనే పెద్దల అభిప్రాయం. ఆ ఖండికను కూడా పరిష్కరించి మనకి దాని మీద అర్థ సహితంగా మంచి వ్యాఖ్యాన సహితంగా ఆయన డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారు అందించారు. వారికి సభాముఖంగా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మిగతా కవితలకి ఖండికలకి వ్యాఖ్యానం రాయడం ఒక ఎత్తు, ఈ రెండింటికి వ్యాఖ్యానం రాయడం మరొక ఎత్తు అని నాకు తెలుసు. ఎందుకంటే ఇది మనకి సాంప్రదాయ పద్య సాహిత్యం మరుగుపడుతున్న ఈ తరుణంలో ఒక పండితుడు మనకి సహకరించి రాయడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ పుస్తకం ముందు మాట వెనక మాట రాశాను నేను. ఏమంటే మాన్యులైన బాగా ప్రతిభావంతులైన శ్రీవాసు గారు లాంటి వారు రాయడం ఒక ఎత్తు, అలాగే ఇప్పుడిప్పుడే రాస్తూ పేరు సంపాదిస్తున్న వారితో రాయడం వేరే ఎత్తు. ఈ రెండు కూడా నేను కలగలిపి పాత కొత్తలు మేలు కలగన్నట్టుగానే అదే థియరీలో కొత్త వారితోటి పాత వారితోటి రాయించి ఈ 2 కవితా సంకలనంలోనూ కథా సంకలనంలోనూ వ్యాసాలు రాయించాను. దానికి మీరందరూ ఆదరించి అందరూ తప్పకు నాకు చెప్పి 2వ ప్రతి వచ్చేసరికి కొంచెం మెరుగుగా చేస్తారని ఆశ. 3వ
రెండవది ప్రకాష్ గారి పత్రిక గురజాడ వారు స్థాపించి కొంతకాలం ఎంతకాలం తెలియదు మనకి స్థాపించి నడిపించారని, అది గోడ పత్రిక రాత పత్రిక వివరాలు తెలియదు, కానీ ఇతిమితంగా స్థాపించడం మాత్రం రూఢిగా తెలుసని పరిశోధన చెప్పిన విషయం బట్టి తెలిసి 4 సంవత్సరాల క్రితం ఆయన వర్ధంతి నాడు ప్రకాష్ గారి పత్రికని ఆయన పేరుతో సంస్థ ఆయనే దీనికి తొలి వ్యవస్థాపక సంపాదకులుగా పెట్టి ప్రారంభించడం జరిగింది. ఇది 4వ సంచిక సార్ చెప్పినట్టుగాను. ఈ 4వ సంచికలో ప్రత్యేకంగా గురజాడ సాహిత్యంలో భాషా విశేషాల గురించిన వ్యాసాలు ప్రచురించడం జరిగింది. అది పెద్దలు చెప్పినట్టుగా అది ఒక మంచి ప్రయత్నంగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే అందులో ఒక ఆవిడ రాసినవాడు గురజాడ సాహిత్యం మీద PhD చేసిన ఆవిడను, ఇంకో ఆవిడ భాషా శాస్త్రవేత్త, అలాగే ఇంకో ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన కూడా భాషా శాస్త్రవేత్త. అంతకు మించి చేకూరు రామారావు గారు ఎప్పుడో రాసింది నేను మళ్ళీ ఎత్తి తీసి దీంట్లో వేశాను. అది మన ప్రకాశకి ఇబ్బంది చేస్తుందని నా అభిప్రాయం. ఈ 3 పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించి నాతో పరిచయం చేయించిన ఈ విశాఖ సాహితీ సహృదయ సాహితీ అధ్యక్షులు శేఖర్ మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు.